ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మరొకసారి మీ అందరినీ కలుసుకోవడం సంతోషకరంగా అనిపిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలించి అందులోని మర్మాలను గ్రహించడం మాత్రం కాకుండా మరి ఇప్పటి జీవితంలో మనకు ఎలా దేవుని వాక్యం నుంచి స్ఫూర్తిని పొందడానికి అవకాశం ఉంటుందో మరి నేర్చుకోవడానికి భాగంగానే ఈ స్క్రిప్చర్ టైం ప్రోగ్రాం ద్వారా లేవియా కాండం నుంచి ఇంతవరకు అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. లేవియా కాండం 23వ అధ్యాయంలో 7 పండుగల గురించిన ప్రస్తావనను మనం నేర్చుకుంటూ ఉన్నాము. అందులో మొదటి 6 పండుగల గురించిన విశేషమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాను. అది మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈరోజు 7వ పండుగను గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఆ వివరణలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే దేవుడు 7 పండుగల విషయంలో మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ప్రాముఖ్యత ఏంటి, దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన గొప్ప విషయాల గురించి ఇది మనకు తెలియజేస్తుంది. ఈ 7 పండుగల యొక్క సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చేసిన దాన్ని, చేయబోయేదాన్ని సూచించడానికి ఇది ఒక గొప్ప దృష్టాంతంగా దేవుడు దీన్ని రాసి ఉంచాడు. కాబట్టి ఇవి మనం ధ్యానిస్తున్నప్పుడు అంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన కొరకు నిర్ణయించి ఉంచినటువంటి యొక్క విషయాల్ని సూటిగా స్పష్టంగా మనం అర్థం చేసుకొని నేర్చుకోగలిగినప్పుడు, అందులోని భావాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యములో మనము పాలిభాగస్థం కాగలం. మరి 7వ పండుగ పర్ణశాలల పండుగ, లేకపోతే గుడారాల పండుగ అని కూడా అంటారు. ఈ గుడారాల పండుగ మరి మీరు మామూలుగా వినేటువంటి గుడారాల పండుగ కాదు, కానీ బైబిల్లో రాసి ఉంచినటువంటి విధానం ఏంటి, ఈ గుడారాల పండుగ దేన్ని సూచిస్తుంది, ఈ పర్ణశాలలు దేన్ని సూచిస్తాయి అన్న వాటిని గురించి ఈరోజు మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క హృదయం ఎలాంటిదంటే, ఆయన తన ప్రజలతో కలిసి నివాసం ఉండాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు. ఎందుకంటే తను సృష్టించినటువంటి ప్రజలు తనతో కలిసి స్థిర నివాసం చేయాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. అందుకే మనం చూస్తే ఆదికాండంలో కూడా ఆయన వాటిని తెలియచేస్తూ ఆదికాండంలో కూడా వారితో పాటు వచ్చి ఒక చల్ల పూట, సాయంకాలం పూట వచ్చి ఆదం హవ్వలతో ఆయన గడిపేవాడని చూస్తున్నాము. మరి అదేవిధంగా మనము నిర్గమకాండం చూసినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచమన్నప్పుడు కూడా నేను నా ప్రజలతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అని తెలియజేసే విధానంగా అది ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు కూడా ఆ వాక్యము అంటే యేసుప్రభు శరీరధారిగా మన మధ్య నివసించును, కృపాసక్తి సంపూర్ణుడిగా ఉండటానికి అద్వితీయ కుమారుడిగా దేవుని మహిమ వలె ఆయన మన ముందుకు వచ్చాడు, మనతో ఉండటానికి వచ్చాడు చూస్తున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూసినప్పుడు కూడా, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నేను నా తండ్రి వాడిని ప్రేమిస్తాము, ఆ తర్వాత మేము వచ్చి వాని యొద్ద నివాసం చేస్తామని. అల్టిమేట్గా దేవుని యొక్క హృదయం చూసినప్పుడు దేవుడు మనతో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మరి పండుగ దేన్ని సూచిస్తుందంటే, ఈ పండుగలో ప్రజలతో కలిసి దేవుడు మమేకమై వారితో కలిసి నివసించడానికి ఒక సందర్భంగా ఇది మనం చూడగలుగుతున్నాము. మరి దాని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ మాటలను ఆయన రాయించినట్టుగా మనకు కనపడుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం చూస్తే దేవుడు తన ప్రజలతో ఒక రాజుగా ఉండడానికి ఇష్టపడతాడు. రాజు తన ప్రజలతో కూడా తన రాజ్యంలో ఉంటే ఎలా ఉంటుందో దాన్ని సూచిస్తూ కూడా ఈ మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలు చూసినప్పుడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతను, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు అని కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయంటే, వీటన్నిటి ద్వారా కూడా మనము ఆయన రాజ్యంలో ఆయన రాజుగా, మనం ప్రజలంగా, మనతో మన రాజు కలిసి మరి ఉన్నప్పుడు ఎంత ఉత్సవంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో అది మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పండుగ యొక్క ప్రస్తావన
దేవుడు ఇచ్చినట్టుగా కనపడుతుంది. మరి ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే కూడా, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని. ప్రకటన గ్రంథం ముగింపులోనికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాలు అర్థమవుతాయి మనకు. ఆయనతో కూడా, ఆయన రాజ్యంలో ఆయన ప్రజలతో కూడా ఆయన ఎలా నివాసం ఉండిపోతున్నాడు అనే విషయం. మరి ఈ పండుగ కూడా దీన్ని ఉద్దేశించి మనకు చక్కగా చాలా విషయాలు బోధిస్తుంది. ఒక్కొక్క విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పండుగలో మరి దేవుడు నిర్ణయించిన విధానం ఏంటి? లేవియాకాండంలో మనం వెళ్తే అక్కడ మనం దాని విధానం చూడగలము. పర్ణశాలల పండుగ కొరకు దేవుడు నిర్ణయించిన విధానం లేవియాకాండం 23వ అధ్యాయం 33వ వచనం నుంచి 44వ వచనం వరకు కూడా దేవుని మాటను చూస్తే మనకు అర్థమవుతుంది. నేను 40 వచనం నుంచి చదువుతున్నాను. మొదటి దినమున మీరు 70 దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్ములను, కాలువల ఎద్దు నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇజ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇజ్రాయేలీయులకు యెహోవా నియామక కాలంలో తెలియ చెప్పెను. మరి పర్ణశాలల్లో వారి నివాసం ఉండేటువంటి ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుందంటే, ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారు పర్ణశాలల్లో, అంటే శాశ్వతమైన గృహంలో కాకుండా వారు డేరాల్లో ఉండడం మనం చూస్తున్నాం కదా. వారు అరణ్యంలో అంతా డేరాల్లో నివసించారు. దాన్ని గుర్తు చేసుకోవటానికి సంవత్సరంలో 7 రోజులు వాళ్ళు గుడారాల్లో ఉండమని వారికి చెప్పాడంట దేవుడు. అదే మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ద్వితీయోపదేశకాండంలో కూడా మనం దీని ప్రస్తావన చూస్తాం. 16వ అధ్యాయం 13 నుంచి 15లో, నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టుల నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసులను, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రులను సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నేను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయంగా సంతోషింపవలెను. వారి సంతోషం పరిపూర్ణమగినట్లుగా దేవుడు వారికి ప్రతి విషయంలో ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. ఆ ఆశీర్వాదం బట్టి వారు ఆనందిస్తూ సంతోషిస్తూ, పంటను చూసి ఆశీర్వదించదు కానీ పంటను అనుగ్రహించిన దేవుని బట్టి ఆశీర్వదించబడి మీరు సంతోషించండి. మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీరు దీవించబడిన వారుగా 7 దినాలు పండుగను ఆచరించండి అని వారికి దేవుడు తెలియచేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇలా మనము పండుగను గురించి ఒకటొకటిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పండుగలో కొన్ని భాగాలు, అంటే ఈ పండుగను ఎలా పిలుస్తారు, ఈ పండుగలో ఏమేమి జరుగుతుందనే విషయాలు కూడా మీకు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఫీస్ట్ ఆఫ్ బూత్స్, అంటే పర్ణశాలల పండుగ. ఈ పండుగలో అందరూ కలిసి బూత్స్ లాగా, అంటే అక్కడక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉంటారని చూస్తాం. ఈ పండుగ ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారో, ఐగుప్తు నుండి ఎలా వారు నిష్క్రమించారో గుర్తుంచుకోవడానికి పర్ణశాలలు అవి వాటిని నిర్మించుకొని వాళ్ళు తాత్కాలికంగా గుడారాలు వేసుకొని అక్కడ నివసిస్తారనమాట. ఇది మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ లోకంలో కూడా మనము గుడారాల్లో నివసిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ గుడారం అనేటప్పటికీ అది మన శరీరం సంబంధించిందని పౌలు భక్తుడు, తర్వాత పేతురు భక్తుడు రాస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూసినప్పుడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము.
ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము అని పౌలు భక్తుడు రాస్తున్నది కనపడుతుంది. అంటే మన శరీరము మనం నివసిస్తున్నటువంటి ఒక గుడారము. ఈ గుడారం నుంచి దేవుడి చేత నిర్మితమైనటువంటి పరలోకమైనటువంటి కనాను దేశానికి మనం వెళ్ళిపోవాల్సింది. అయితే అంతవరకు ఇందులో మన నివాసం ఉన్నామని గుర్తుంచుకోవాలి. పేతురు భక్తుడు కూడా రాస్తూ అంటున్నాడు, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయముని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అని కూడా అతను చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇది ఫల సంగ్రహ పండుగ, లేకపోతే పంట కూర్చుకున్న పండుగ అని కూడా చెప్పచ్చు. దీన్ని ఏంటి ప్రస్తావనను మనం ఆలోచన చేస్తే, పంట కూర్చుకునేటువంటి సమయము తర్వాత 7 రోజులు పండుగ చేయమని చెప్పారు. ఇక్కడ పంట కూర్చుకోవడం ఏంటి అంటే, మరి రేపటి దినాన యేసు ప్రభువు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా సమకూర్చబడతారు. యేసు ప్రభు చెప్పింది అదే, గోధుమలను గొరుగులను ఒకసారిగా తీసేసినప్పుడు అప్పుడు గోధుమలను నేను కూర్చుకుంటానని చెప్పాడు కదా. అది దీనికి సంబంధించిన విషయమే. అందుకే ఇది పంట కూర్చుకునే పండుగగా కూడా ఇది మనం చూస్తాం. మూడవదిగా చూస్తే ఇది దేశాల పండుగ, దేశాలను లేకపోతే దేశాలకు సంబంధించినటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16-18 వచనాలు గల మాటను చూస్తే, పర్ణశాలల పండుగను ఆచరించడానికి అన్ని దేశాలు యెరూషలేమునకు వస్తున్నాయని ప్రస్తావించబడినందున ఈ పండుగను దేశాల పండుగ అని కూడా పిలుస్తారు. యెరూషలేంపై జరిగే గొప్ప అంత్యకాల యుద్ధం తర్వాత సర్వశక్తిమంతుడైన యెహోవా భూమిపై పరిపాలిస్తున్నప్పుడు ఇది జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే 14వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యెరూషలేం మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతికి యెహోవా రాజునకు మొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు అని కూడా చెప్పబడింది. అంతే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దీన్ని బట్టి 70 ఎద్దులను బలి ఇవ్వాలి అని చెప్పాడు కదా. సంఖ్యాకాండాలను చూస్తాము. ఆసక్తికరంగా ఏంటంటే, యూదుల ఆలోచన ప్రకారం ఈ ఆదికాండం 10వ అధ్యాయంలో ప్రస్తావించబడిన 70 అన్ని జనులను సూచిస్తుంది. కాబట్టి ఈ విందు మరియు అన్ని జనుల మధ్య ఎల్లప్పుడూ సంబంధం ఉంటుంది. సో యూదుల ఆలోచన ప్రకారం రాజు పరిపాలిస్తున్నప్పుడు ఇవి జరుగుతాయి. అంటే ఆయన తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇవి జరుగుతాయి. అదే మనము ఆయన సంఘంతో దిగి వచ్చిన తర్వాత ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దీన్ని మనం చూడవచ్చు. 4వ ఉద్దేశం ఏంటంటే ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్. ఇది ప్రతిష్ఠించేటువంటి, లేకపోతే దేవునికి వరకు ప్రతిష్ఠించేటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు. సొలొమోను మొదటి ఆలయాన్ని పర్ణశాల పండుగ రోజుల్లోనే మరి అంకితం చేసినట్లుగా, దాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా రాబోయే దినాల్లో కూడా దేవుడు నిర్మించేటువంటి ఆ పండుగ, ఆ యొక్క రాజ్యములో మనందరం ఉండబోతున్నాము. అక్కడ దేవునితో కలిసి మనము స్థిర నివాసం చేయబోతున్నాం అనేది సూచిస్తుంది. ఈ 4 రకాలైనటువంటి విధానాలు ఈ పండుగను గురించి మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఈ పండుగలో 2 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. అవేంటి చూద్దాం. పర్ణశాల పండుగల్లో ముడిపడి ఉన్న 2 గొప్ప యూదుల వేడుకలు ఏంటి జరుగుతాయి ఆలోచించేద్దాం. ప్రతి సంవత్సరము పర్ణశాలల పండుగ సందర్భంగా యూదులు 2 ముఖ్యమైన వేడుకలు నిర్వహిస్తారు. మొదటిది నీటితో, మరియు రెండవది కాంతితో. యేసుప్రభు వ్యక్తిత్వంలో కూడా రాబోయే రోజుల్లో కూడా వీటన్నిటి గురించిన ప్రస్తావన మనము అర్థం చేసుకోవచ్చు. మొదటిగా నీటిని పోయడం, లేకపోతే నీతిని తీసిపోయడం అనేది దాన్ని చూస్తాం. మొదటి వేడుకను నీటిని పోయడం ద్వారా, లేకపోతే నీటిని బయటకు తీయడం అని కూడా పిలిచేవారు. దీని గురించి ప్రస్తావన చూసినప్పుడు అక్కడ సిలోయం అనేటువంటి ఒక కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక యాజకులైన వాళ్ళు ఒక 15 స్టెప్స్ కిందకి దిగి నీళ్లు తోడి మళ్ళీ అక్కడి నుంచి పైకి వచ్చి అక్కడ నీళ్ళను పోయడం చూస్తాం. ఇది ఏం సూచిస్తుంది అంటే, దీన్ని యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, మీరు ఆనందపడి రక్షణ దారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందురు అని ఆ దినమున మీరు అలాగందురు అన్నారు. అంటే రక్షణ గురించినటువంటి రక్షణ ఆనందాన్ని నింపేటువంటి ఆ యొక్క ఉల్లాసమైనటువంటి ఆ నీటిని మీరు చేదుకుంటారు అని అది తెలియజేయబడుతుంది. యేసు ప్రభువును ఆయన అనుగ్రహించిన రక్షణను సూచిస్తుంది అనే విషయాన్ని
మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా వాళ్ళు లైట్ల పండుగ లేకపోతే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేది కాంతిమయమైనటువంటి ఒక పండుగ వాతావరణాన్ని వారు కలిగి ఉంటారు. ఈ ఉత్సవం దీపాల పండుగ అని కూడా పిలువబడుతుంది. ఆలయ ప్రాంగణంలో భారీ దీపస్తంభాలను ఏర్పాటు చేసి అక్కడ సూర్యాస్తమయ సమయంలో ప్రతి ఒక్కటి వెలిగించరు. ఈ 4 దీపస్తంభాలు వెలుగుతుంటే అక్కడ ఆల్రెడీ కొవ్వొత్తులు ఇవన్నీ పెద్ద పెద్దగా 4 సిద్ధపరచుంటారు. అక్కడ వాటిని వెలిగిస్తారనమాట. యెరూషలేం ఆల్రెడీ ఒక కొండ పర్వతం మీద ఉంది కాబట్టి అక్కడ మిగతా అంతా కూడా చీకటి ఉన్నప్పుడు అక్కడ 4 దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే అక్కడ ఆ కాంతి పండుగను కూడా వారు ఆ కాంతిని విరజిమ్మేటువంటి పండుగగా కూడా ఈ 7 రోజులు కూడా దాన్ని ప్రస్తావించి చేస్తారని కూడా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువు దేదీప్యమానంగా వెలుగుతుంటే అక్కడ మనము ఆయన వెలుగులో, ఆయన ప్రసన్నతలో, ఆయన ముఖకాంతిలో మనం ప్రకాశిస్తూ ఉంటాము. అది గొప్ప విందుగా మనకు అక్కడ తెలియచేయబడుతుందని కూడా మనం చూస్తున్నాం. ఇంకోటి వీటి యొక్క నెరవేర్పును గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఈ 2 ఆచారాలు ఆచారబద్ధంగా మాత్రమే కాదు కానీ వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూడొచ్చు. మొదటిగా చూస్తే ఇది యేసు ప్రభువు యొక్క వ్యక్తిత్వంలోను, యేసు ప్రభువు చేసినటువంటి క్రియల్లోనూ, యేసు ప్రభువు చెప్పిన బోధల్లోనూ, ఆయన తన్ను గురించి తాను చెప్పుకునేటువంటి విషయాల్లోనూ, తర్వాత రాబోయే రోజుల్లో వీటి యొక్క నెరవేర్పును కూడా మనము ఇందులో చూడొచ్చు. అదేంటి చూస్తే మొట్టమొదటిగా నీటిని పోయడం అంటే ఇక్కడ జీవజలాన్ని ఇచ్చేవాడు, ఈజ్ ద గివర్ ఆఫ్ ద లివింగ్ వాటర్ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో గల మాటను మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు లేచి ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులోండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. యేసు ఇంకనూ మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఈ విషయము ఆ పర్ణశాలల పండుగలు జరిగేటప్పుడు యెరూషలేంలో యేసు ప్రభు ఉండడము అక్కడ చాలా స్పష్టంగా ప్రస్తావించబడి ఉంటుంది. పర్ణశాలల పండుగ జరుగుతున్నప్పుడు అన్నదమ్ములు కూడా యేసుని వెళ్ళమని ప్రస్తావిస్తారు కానీ ఆయన వెళ్ళడు. తర్వాత ఆయన సీక్రెట్గా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన బోధిస్తూ 7వ రోజున ఆ నీటిని వాళ్ళు చేత్తూ పోస్తూ ఉంటే, ఇదిగో మీరు ఆ నీటి కోసం ప్రయాసపడద్దు, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. నా దగ్గరికి వచ్చి ఎవరైతే నీ జీవజలం తాగుతారో వాళ్ళు నిత్య జీవం కలిగి ఉంటారు అని వారికి చెప్పినట్టుగా మనకు కనపడదు. వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అని ఆయన చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఇదే కదా యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకోటి మనం ఆలోచన చేస్తే అక్కడ కాంతివంతమైనటువంటి జీవితం గురించి కూడా మాట్లాడుతూ ఆయన నేను ఈ లోకమునకు వెలుగైనాను అని కూడా ఇదే సందర్భంలో ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. లోకమునకు వెలుగైనాను, అప్పుడు వాళ్ళు కాంతి దీపాలను ఆ విధంగా 4 దీపస్తంభాలను వెలిగించి ఆ విధంగా పెడతారు కదా, దానికి సాదృశ్యం నేనే వెలుగునై ఉన్నాను లోకానికి, నన్ను వెంబడించి వారు ఈ లోకానికి వెలుగై ఉంటారు అని కూడా యేసు ప్రభు అదే ప్రస్తావనలో అదే సందర్భంలో వారికి తన్ను గురించి తాను ప్రస్తావించుకున్నట్టుగా కూడా మనం చూడగలము. ఇవన్నీ కూడా వాళ్ళు అనాలోచితంగా చేసినటువంటి ఒక సెరిమనీస్ కాదు కానీ యేసు ప్రభు ఆ సెరిమనీస్ ద్వారా తను తాను రిలేట్ చేసుకుని ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి తెలియచేసుకున్నాడు, కనపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకో మాట చూద్దామా. ఇంకా యేసు ప్రభు ఇలా మాట్లాడుతూ ఇంకొకటి, అది నీరనో లేకపోతే అది ఒక కాంతెనో అని మనం చూడడం కంటే కూడా దేవుని ఆత్మ, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి మహిమను గురించి కూడా అవి మాట్లాడుతుంది. వీటి యొక్క నెరవేర్పును గురించి కూడా మనం చూడాలి. ఎందుకంటే నెరవేర్పు చాలా ప్రాముఖ్యంగా అవసరం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో చూసినప్పుడు కానీ, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో చూసినప్పుడు కానీ, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూసినప్పుడు కానీ, ఇకను ఆ దేశం మీద బలాత్కారమును మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట, నాశనము అను మాట వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములకు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండును, నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీకు దేవుడు నీకు భూషణంగా ఉండును
నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినము సమాప్తములగును. ఇది కాదా యేసుప్రభు యొక్క నెరవేర్పు, ఇది కాదా యేసుప్రభు యొక్క హితవత్సరం. ఇది ఆయన ప్రకటించడానికి వచ్చాడు. రేపటి దినాన ఆయన రాజ్యం స్థాపించినప్పుడు తన ప్రజలకు నిత్యము వెలిగేటువంటి దీపముగా, వారికి ఆ నీటి ఊటలను ఇచ్చేటువంటి రక్షణాధారంగా ఆయన ఉండబోతున్నాడు అనే విషయాన్ని కూడా ఇది మనకు సూచిస్తుంది. అయితే ఈ పండుగలో 7 రోజులు ఆచరించబడ్డాడు పండుగ. అయితే 8వ రోజున పలానా చేయండి అని దేవుడు వారికి ప్రస్తావించాడు. అసలు 7 రోజుల పండుగలో 8వ రోజుకి ఏం చేస్తారు అని కూడా ఆలోచన చేస్తే ఒకసారి అది కూడా చూద్దాం. లేవియాకాండం 23:39 అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినం విశ్రాంతి దినము, 8వ దినం విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినాల మధ్యలో 7 రోజులు కూడా వారు పండుగను ఆచరిస్తారని చూస్తున్నాము. అయితే దీని యొక్క ముగింపు అంటే 7 రోజులు దేవుని సంఖ్యను బట్టి అది సంపూర్ణమైన సంఖ్య అని కూడా చెప్తాము, దేవుని సంఖ్య అని కూడా చెప్తూ ఉంటారు. అయితే 8 నూతన ప్రారంభం. అంటే ప్రతి పండుగ అయిన తర్వాత మరలా నూతన ప్రారంభం అనుగ్రహించబడుతుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవునితో నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేములో దేవునితో కలిసి నూతన ప్రారంభం మనకు అనుగ్రహించబడుతుందని ఇది సూచించబడింది. అందుకే అప్పుడు ప్రకటన గ్రంథం 21:5-6 చూస్తే ఒకసారి మనకు అక్కడ అర్థమవుతుంది. మరియు సింహాసనంపై కూర్చున్నవాడు ఇలా అన్నాడు, ఇదిగో నేను అన్నిటినీ నూతన చేస్తున్నాను. మరియు ఆయన ఇలా అన్నాడు, వ్రాయు, ఎందుకంటే ఈ మాటలు నమ్మకమైనవి మరియు సత్యమైనవి. తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు, ఇది జరిగింది, నేనే అల్ఫా మరియు ఒమేగా, ప్రారంభం మరియు ముగింపు. దాహం వేసే వ్యక్తికి జీవజలాలు బుగ్గు నుండి ఉచితముగా ఇస్తాను, అనుగ్రహించబడుతుంది అని యేసు ప్రభు తెలియజేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇది పర్ణశాలల పండుగలో యేసు ప్రభు యొక్క వ్యక్తిగత నెరవేర్పు, లేకపోతే ఆయన ప్రవచనాత్మకంగా అది నెరవేర్చబడేటువంటి విధానం గురించి మీకు తెలియజేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది ప్రాముఖ్యత ఏంటంటే మాటలు జోడించినప్పుడు కావచ్చు, యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనం విశ్రాంతిలో ప్రవేశించేటువంటి అనుభవం. 1000 సంవత్సరాల పరిపాలనలో యేసు ప్రభుతో ఆ విశ్రాంతిలో మనం ఆ రోజున ప్రవేశించబోతున్నాము. రక్షించబడిన ప్రతి ఒక్కరు ఆయన విశ్రాంతిలోనికి వచ్చారు. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు గుడారాల్లో, అంటే ఈ శరీరం అనే గుడారంలో మనం జీవిస్తూ ఉంటాము. అయితే సమయం కొద్దీ మనము దగ్గర అయ్యే కొద్దీ ఇంకా ఆనందం పెరగాలి, మనలో సంతోషం పెరగాలి, ఆయన గురించిన నిరీక్షణ పెరగాలి. ఎందుకంటే ఆయనతో కలిసి మనం జీవించబోతూ ఉన్నాము అనేది మనలో ఆ నిరీక్షణతో కూడినటువంటి సంతోషాన్ని మనం కలుగు చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:6-11 గల మాటను చదివితే, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించారన్న మాట నిశ్చయం కనుక, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రకాశింపలేదు కనుకను, నేడు మీరు ఆయన మాట వినినట్లా మీ హృదయములను కఠినపరచుకొనకూడదు. నేను చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. సో యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినట్లా ఆ తర్వాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పకపోవును. అంటే యెహోషువ దినాల్లోనే విశ్రాంతి కలిగింది అని అనుకుంటే మరొక రోజు అని రాయబడి ఉండదు. మరొక రోజు అంటే ఒక రోజున దేవుడు మనకు ఆ నిర్ణయం చొప్పున మనకు విశ్రాంతిని ఇవ్వబడుతున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడి అందులోకి ప్రవేశించాలని దేవుని మాట ద్వారా మనము గుర్తు చేయబడుతున్నాం. ఇలా మనం ఆలోచన చేస్తే పర్ణశాల పండుగలో దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నాడు. ఆయనతో కలిసి మనం జీవించడానికి అది ఒక సూచన ప్రాయంగా మనకు రాయబడినటువంటి ఒక సారాంశంగా మనం అర్థం చేసుకోగలగాలి. ఇలా 7 పండుగల యొక్క సారాంశాన్ని మీకు వివరించాను. 7 పండుగలు అర్థం చేసుకున్నారు కదా. రాబోయే ఎపిసోడ్లో మరి లేవియాకాండం నుంచి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.